హాయ్ అండి, సాంబార్ చేస్తున్నాను. దానికోసం చూసారా పప్పు ఇలా కడిగి ఉంచుకొని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో, ఎంత మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకోవాలి. దీంట్లో మనం కట్ చేసిన కూరగాయలన్నీ వేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు కారం అన్నీ ఇప్పుడే వేసుకోవాలండి. చూసారా, దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది. 1 విజిల్ తర్వాత చూడండి ఎలా ఉడికినాయో. చూసారా, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని మరిగించుకోవాలి. కొంచెం ఎక్కువసేపు మరగాలండి. మరిగేటప్పుడు కొంచెం మనం దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే సాంబార్ మసాలా పౌడరు, దాంతోపాటు కొంచెం బెల్లం కూడా వేయాలండి. మనం బాగా మరిగించుకున్న తర్వాత చూసారా బెల్లం వేసుకోవాలి, బాగుంటుంది. చూడండి ఎంత బాగా మరుగుతుందో సాంబారు. అలాంటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా మరిగించుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుందండి, సూపర్ అసలు. దీన్ని మనం పోపు పెట్టుకోవాలి.